ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామ సమీపంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను కూర్చోబెట్టుకుని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ టన్నెల్ లోనికి వెళ్లి నిర్మాణ పనులు తుమ్మల పరిశీలించారు. అనంతరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లైన్ డయాగ్రామ్ ను అధికారులు ప్రదర్శించారు. టన్నెల్ నిర్మాణం పూర్తయ్యేలోగా కాలువ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలతో సీతారామ పనులు ఆగకుండా వేగవంతం చేయాలని, అలాగే ప్రాజెక్టులో పామాయిల్ మొక్కలను కోల్పోతున్న రైతులకు ఏపీలో ఏ విధమైన ధర ఉందో ఆ విధంగా నష్టపరిహారం అందించాలని ఉద్యానవన శాఖ అధికారులను తుమ్మల ఆదేశించారు. తమిళేరు నమ్ముకుంటే తమిళేరు ఎండిపోతుంది, కట్టలేరు నమ్ముకుంటే కట్టలేరు ఎండిపోతుంది, పాలేరు నమ్ముకుంటే పాలేరుకి నీళ్లు రావట్లేదు. వీటికన్నిటికీ ఒకే మార్గం ఏంటి అంటే తల్లి గోదావరి. అది మన తలాపినుంది. నేను ఆ రోజు దుమ్మగూడెం అని మొదలుపెట్టా. పూజ్యులు రాజశేఖర రెడ్డి గారు వచ్చి రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ గారిని మొదలుపెట్టారు. దాన్ని మళ్ళీ ఈ రూపంలో తీసుకొచ్చాం. నాకు శ్రీరామచంద్రుడి దయ వల్ల అన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకునే అవకాశం ఆయా ప్రభుత్వాల్లో నాకు కలిగింది. నాకు కుడి ఎడంగా అన్ని సమస్యలు నా దృష్టిలో ఉంటాయి, కానీ ప్రజలకు సంబంధించిన అంశాలే ముందు నడుస్తాయి. ఇందాక రుణమాఫీ అడిగారు. 25 లక్షల మందికి 2 లక్షల వరకు ఇస్తానన్న ప్రభుత్వం 21,000 కోట్లు ఇచ్చింది. అంత మట్టి